చెప్పరా. అరే ఈరోజు కాలేజ్కి డుమ్మా కొడుతున్నావు అంటే చుమ్మాకి చెప్తున్నావు అనుకున్నా, నిజంగా రాలేదేంట్రా? మరేమనుకున్నావు షోవాడు అంటే? మనకేదైనా చేయాలనిపించింది అనుకో చేసేస్తా. ఈరోజు కాలేజ్కి రావాలని లేదనుకో ఏదో ఒకటి చెప్పి బంక్ కొడతా. అరే మామా నాకు కూడా కొన్ని టిప్స్ చెప్పరా. అసలు ఏం రీజన్ చెప్పి బంక్ కొడతావురా? ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తావు, కాలేజ్ వాళ్ళకి ఏం చెప్తావు? ఓ అదా. ఈడేంటి కాలేజ్కి వెళ్ళకుండా ఇక్కడే కూర్చున్నాడు? ఏంట్రా కాలేజ్కి వెళ్ళకుండా టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తున్నావు? ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. ఈ రోజు కాలేజ్ లేదంట. ఎందుకో? మా మ్యాథ్స్ సార్ ఉన్నాడు కదా, ఆయన స్కూటీ మీద కింద పడ్డాడంట. అయ్యో పాపం, చాలా సీరియస్ గా ఉందంటమ్మా. కాళ్ళకి చేతులకి చాలా దెబ్బలు తాకాయంట, తల కూడా చాలా గట్టిగా తాకిందంట. అవునా? సో అందరు కలిసి సార్ని చూడ్డానికి వెళ్తున్నారు. ఏంటి ఒక్కసారికి దెబ్బ తగిలితే కాలేజ్ మొత్తం చూడడానికి వెళ్తున్నారా? అందరు మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉంటారా? మన నాన్నకి దెబ్బ తాకితే ఒకడన్నా వచ్చాడా? ఇక్కడ చూడు కాలేజ్ మొత్తం వెళ్తుంది. మరి నువ్వు వెళ్ళలేదే? వెళ్తున్నానమ్మా ఇప్పుడు. సర్లే, వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్లకుండా పళ్ళేమన్నా తీసుకెళ్ళు. తీసుకెళ్తాలే. హలో సార్, యాక్చువల్గా అమ్మకి సడన్ గా ఫుల్ ఫీవర్ వచ్చింది సార్. చూసుకోవడానికి ఇంట్లో ఎవరు లేరు సార్. సో ఈ రోజు నేను కాలేజ్కి రాలేకపోతున్నాను. ప్లీజ్ సార్, గ్రాండ్ మీ లీవ్ సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రే అసలు అంత ఈజీగా అబద్ధాలు ఎలా చెప్తావురా? కొంచెం కూడా భయం లేకుండా. చూడు నాన్న, ఏదైనా అనుకుంటే భయపడకూడదు, భయపడితే ఏది అనుకోకూడదు, గుర్తుపెట్టుకో. నాకో డౌట్ రా. ఏంట్రా? ఇప్పుడు ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు కదా, ఏదో ఒక రోజు దొరికిపోతే? ఏదో ఒక్క రోజు, ఈ రోజు కాదు కదా, అప్పుడు చూసుకుందాం. అవునరా, కాలేజీలో మ్యాథ్స్ సార్ అని అడిగాడా ఇటు ఎందుకు రాలేదని? తెలీదని చెప్పాం. అయినా ఆయన కూడా ఏదో హౌస్ షిఫ్టింగ్ ఉందని త్వరగా వెళ్ళిపోయాడు రా. అవునా? ఇంతకీ ఏ ఏరియాలో దిగుతున్నాడు? వాడు దిగే ఏరియాలో మనం అస్సలు కుదిరేయి, జాగ్రత్త పడాలి. బాబు బెండకాయలు ఎంత? 60 రూపాయలమ్మా. ఇచ్చే రేటు చెప్పయ్యా. 65 రూపాయలమ్మా. బాబు కిలో ఆనియన్స్ అమ్మా. నా సంగతి ముందు చూడు. ఇస్తున్నామ్మా. మీరు శివ వాళ్ళ మదర్ కదండి? అవునండి. మీరు? నేను శివ వాళ్ళ మ్యాథ్స్ లెక్చరర్ అండి. ఓ, నేను మీ ఏరియాలో దిగాను. సూపర్ మార్కెట్ పక్క గలీలో డెడ్ అండ్ రైట్ సైడ్ బిల్డింగ్. దాని ఎదురుగానే మా ఇల్లు. ఓహో, అయినా మీకు ఫీవర్ వచ్చిందన్నాడు, అప్పుడు తగ్గిపోయిందా? నాకా ఫీవరా? ఎవరు చెప్పారు? మీకు ఫీవర్గా ఉంది, సీరియస్గా ఉందని చెప్పి మీ అబ్బాయి లీవ్ తీసుకున్నాడు. మీరే ఏదో స్కూటీ మీద నుంచి పడిపోయారు, దెబ్బలు తగిలాయి, అందుకే కాలేజీకి సెలవు ఇచ్చారని చెప్పాడు. నాకు యాక్సిడెంటా? చేతులు కాళ్ళు బాగా దెబ్బలు తగిలాయి, స్క్రాచెస్ అయ్యాయి, మొహం మీద కూడా గీతలు పడ్డాయి, తల కూడా పగిలిపోయిందని చెప్పాడు. అమ్మా ప్లీజ్ అమ్మా, మీరు డీటెయిల్స్ అని చెప్పకండి అమ్మా. వాడి సంగతి చెప్తాం, పదమ్మా. పదండి. ఏంటమ్మా అప్పుడే వచ్చావు? తీసుకో, నాకు హై ఫీవర్ కదా, నేను మొయ్యలేను. నీకు ఫీవర్ ఏంటమ్మా? అవును ఫీవరే కదా సార్. హాయ్ శివ. హాయ్ సార్, హౌ ఈస్ పాసిబుల్? నేను ఇప్పుడు మీ ఎదురింట్లోనే దిగా, ఇప్పుడు మీ నైబర్ని. ఎన్ని అబద్ధాలు చెప్పావురా నువ్వు కాలేజీ మానేయడం కోసం? సార్ కింద పడిపోయారని, కాళ్ళు చేతులు విరిగిపోయారని, తల పగిలిపోయిందని. మేడం 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 అంత డీటెయిల్గా వద్దు మేడం, నాకే భయంగా ఉంది. సారీ సార్, ఈ రోజు కాలేజీ లేదని నాకు అబద్ధం చెప్పావు, నాకు ఫీవర్ వచ్చిందని కాలేజీలో అబద్ధం చెప్పావు. ఇంకెందుకు, మీ అమ్మమ్మ చచ్చిపోయిందని చెప్పి 3 రోజులు సెలవు తీసుకుపోయావా? అదేంటి, వీళ్ళమ్మమ్మ లాస్ట్ మంతే చనిపోయారంట. మా అమ్మని కూడా చంపేశావంట్రా? పిల్లలు అలానే అబద్ధాలు చెప్తారమ్మా, దానికన్నా మనం చేసుకుంటే ఎలా? వీళ్ళు కొడితే గానీ మాట విన్నారు సార్, మీకు తెలీదు, లేకపోతే ఇలాగే తయారవుతారు. మీరేం టెన్షన్ పడకండి అమ్మా, శివాని కాలేజీలోనే కాకుండా ఇంట్లో కూడా నేనే చూసుకుంటా, క్రమశిక్షణలో పెడతాను. అది కూడా చూద్దాం. అసైన్మెంట్ రాసావా? రాసావా? గంగిరెద్దుల తలూపుతావే, సార్ అడిగిన దానికి నోటితో సమాధానం చెప్పాడు. రాయలేదు. నాకు తెలుసు, మళ్ళా గంటలో వచ్చి చెక్ చేస్తా. మంచిగా. ఓకే శివ, గుర్తుంది కదా, ప్రతి గంటకి వచ్చి చెక్ చేస్తా. ఉంటానమ్మా. థ్యాంక్స్ అండి. నిన్ను ఇలా కదరా, మీ నాన్నకి చెప్తే గానీ తెక్క కుదరదు. అమ్మా వద్దే, చంపేస్తాడు. చంపాలి నిన్ను. అమ్మా అమ్మా అది చెప్పి తీరుతా చూడు, లేకపోతే నాటకాలు. ఈరోజు సావే. అరే చెత్త నా కొడక, నీ వల్లేరా, నీ అపశకన మాట వల్లే దొరికానరా నేను. అసలు ఏమైందిరా? అరే నీ అబ్బా,
మ్యాథ్స్ సార్ మా ఇంటి ఆపోజిట్ ఫ్లాట్లో ఫ్లాట్ రెంట్కి తీసుకున్నాడు రా. నేను అబద్ధం ఆడి కాలేజ్కి వెళ్ళలేదని మ్యాథ్స్ సార్కి తెలిసిపోయిందిరా. ఇది మరీ బాగుంది. నువ్వు చేసుకున్న పెంటకు నన్ను అంటావేంద్రా? అయినా సిటీలో ఇన్ని కొంపలు ఉండగా మ్యాథ్స్ సార్ నీ ఇంటి ముందే ఎందుకు దిగాడరా? దరిద్రం అంటే నీదిరా. అదే కదరా, నా అసైన్మెంట్స్ అని కంప్లీట్ చేయమని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు రా. గంటకి వచ్చి మరి చూస్తానని చెప్పేసి వెళ్ళాడు రా. అయితే స్టార్ట్ చేసినావా మరి? ఎలా స్టార్ట్ చేస్తాబే? నా అసైన్మెంట్స్ అని భావనకి ఇచ్చి డైరీ మిల్క్ సిల్క్ కొనిచ్చి మరి రాయమని చెప్పాను కదరా. ఓ అవును కదా, ఇప్పుడు ఎలా? అయినా భయపడడానికి ఏం లేదురా. సార్ ఏదో అలా చెప్పాడు కానీ మరీ గంటకు చెక్ చేస్తాడా? ఆయనకేం పనులుండవా? నాకు వేరే పనేమీ లేదు శివ. నా ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా నీ మీదే. సార్ ఎక్కడి వరకు వచ్చింది నీ అసైన్మెంట్? అసైన్మెంట్స్ మేడం. సార్ రాజకుమారుడు ఈయనకి మళ్ళీ నౌకర్లు. ఏంట్రా? అసైన్మెంట్ రావడానికి ఏంట్రా నొప్పి? ఏం చేస్తావురా మరి? అబద్ధాలు చెప్తావు. కాలేజీకి వెళ్ళవు. అసైన్మెంట్ రాయవు. ఏం చేస్తావు మరి? ఏం చేస్తావు? అమ్మా నేను చదువుకుంటాను. ఇంకొకసారి అబద్ధాలు చెప్పినా, నీ గురించి ఏమన్నా తెలిసినా, చదవలేదని మాట వచ్చినా నరుకుతాను. చదువుకుంటానే. మ్యాక్సారో నేను నీకు దొరకను. దొరికేసా. నాన్న శివ. సార్ రా నాన్న. టుడే ట్యూషన్ హాలిడే కదా సార్. ఏనన్నా దోమల బెడ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? సార్ ఇది దొంగల బెడ్ కాదు, దీని రాకెట్ అంటారు. దీంతో బ్యాడ్మింటన్ ఆడతారు. ఓహో, బహుశా మీకు తెలీదు అనుకుంటా. ఇంతకీ నువ్వు ఏ స్పోర్ట్స్ ఆడుతావు నాన్న? నేనా? క్రికెట్ ఆడతా, బ్యాడ్మింటన్ ఆడతా, వాలీబాల్ ఆడతా. వాలీబాల్. ఓకే, ఇప్పుడు ఏ స్పోర్ట్ ఆడాలన్నా స్కోర్ బట్టే కదా గెలుస్తారు. అంతేగా మరి స్కోర్ కౌంట్ చేయాలంటే మ్యాథ్స్ రావాలి కదా. మళ్ళీ మొదలెట్టాడు. మ్యాథ్స్ రానిదే మ్యాచ్ ఏం ఆడతావు గానీ. సార్ పద. ఎక్కడికి సార్? ఇలా ఆడుతూ పాడుతూ చదివావనుకో జస్ట్ పాస్ అవుతావు సార్. అదే గ్యాప్ ఇవ్వకుండా చదివావనుకో టాపర్ అవుతావు సార్. సార్ 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 ప్లీజ్. లేదు లేదు, నీకు బాగా ఆటలు ఎక్కువయ్యి చదువు సంకనాకపోయింది. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఈవినింగ్ నీకు ట్యూషన్ పెడతా. డైలీ ట్యూషనా? సార్ మ్యాథ్స్ సార్తో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది రా. రోజు ట్యూషన్ అని సంపుతున్నా. అరే మ్యాథ్స్ సార్ ట్యూషన్ సూపర్ చెప్తున్నాడు రా. అసలు మ్యాథ్స్ సార్ దేవుడు రా. ఈసారి చూసుకో 1Aలో 1Bలో 75కు 100 మార్క్స్ తెచ్చుకుంటా. మ్యాథ్స్ సార్ పేరు నిలబెడతా. చేస్తా సార్. ట్యూషన్కి వస్తున్నాను సార్. వస్తున్నాను సార్. రెసిప్రోకల్ ఐడెంటిటీస్. sin theta equal to 1/cos theta. cos theta equal to 1/sin theta. Quotient identities. tan theta equal to sin theta by cos theta. cot theta equal to సార్ 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 నేను ఇక్కడ మ్యాథ్స్ చెప్తుంటే అని నిద్రపోతున్నావురా? లేదు సార్, మీరు చెప్పిందంతా గుర్తుంది సార్. మీరేం చెప్పారో అన్ని గుర్తున్నాయి. అప్పటి నుంచి రాస్తున్నా. అవునరా? సరే A+B హోల్ క్యూబ్ ఫార్ములా చెప్పురా. A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ 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 ప్లస్. సార్ మీరు చెప్పిందంతా గుర్తుంది సార్. మీరు చెప్పింది అదే. రే నేను ఇక్కడ ట్రిగ్నామెట్రీ చెప్తుంటే ఆల్జీబ్రా చెప్తున్నా అంటే ఏంద్రా? సార్ 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 కొట్టండి సార్. సార్ 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 నొప్పి వస్తుంది సార్. ఆల్జీబ్రా చెప్తావేంట్రా? సార్ పోరా, పోయి మీ అమ్మని తీసుకురా. పోయి మీ అమ్మని తీసుకురా. అట్లా సార్. అరే ఓజీ రిలీజ్ అయిందనుకో బాహుబలి రికార్డులు బద్దలు కొట్టేస్తుంది. బాహుబలి రికార్డ్స్ అని బద్దలు కొట్టేస్తుంది. అదేంద్రా? అరే బాహుబలి రికార్డులు మొత్తం కలిపితే 1700 కోట్లు. అదే మన ఓజీ రిలీజ్ అయిందనుకో నైజాం ఓ 400 కోట్లు, ఓవర్సీస్ ఓ 400 కోట్లు, సీస్గేడ్ 600 కోట్లు, మలయాళం తమిళ చైనా ఓ అన్ని కలుపుకొని ఓ 400 కోట్లు అనుకో. మొత్తం కలిపితే 1800 కోట్లు. అప్పుడు బాహుబలి రికార్డులు బ్రేక్ చేసినట్టే కదరా. అది మరి బ్రేక్ చేసినట్టు. అదేంటి వాయిస్ బయట వస్తుంది సార్. ట్యూషన్కి రమ్మని చెప్తే రాకుండా ఇక్కడ నించొని బాహుబలి ఓజీ రికార్డుల గురించి మాట్లాడుతున్నావా? చెప్పరా సార్. ఓ జిస్కా మీరా. ఇడికి వీళ్ళ అమ్మే కరెక్ట్. అరే ఈ మ్యాథ్స్ సార్ ఎప్పుడైతే ఎదురింట్లో దిగాడో అప్పటి నుంచి నాకు చుక్కలు కనిపిస్తున్నాయిరా. ఈ మధ్య ట్యూషన్ అని చెప్పి సావు కొడుతుండ్రా. మీరందరు కాలేజ్ అయ్యాక ఇంటికి వెళ్తున్నారా, నేను మాత్రం ఇంకో కాలేజ్కి వెళ్తున్నట్టుందిరా మావా. నీ పరిస్థితి తలుచుకుంటే బాధేస్తుంది. సరే అని సినిమాకి పోదామా? సినిమానా? నాకు అంత అదృష్టం కూడా ఉందా? ఏం కాదురా, నడు పోదాం. ఏదో ఒకటి చెప్పి ఒక్కరోజు ట్యూషన్ పోకపోతే ఏం కాదురా.
రే అంతుంటే మీ మమ్మీ కాలేజ్ చెప్పురా బాయ్. ఏమని చెప్తారా, ఇన్ని రోజులు అంటే ఎక్స్ట్రా క్లాసెస్లో అబద్ధం చెప్పి వచ్చేవాళ్ళం. ఇప్పుడు అనుకో మా ఇంటి ఎదురుగా నైబర్ ఉన్నాడు కదా, ఇట్టే దొరికిపోతాం. రే ఒక్కరోజు ట్యూషన్ పోకపోతే ఏం కాదురా. శివ సార్ ఎక్కడికి? ఇంటికి సార్. కాలేజ్ అయ్యాక ఇంటికి వెళ్ళకుండా సినిమాకి వెళ్తారా ఏంటి? వచ్చి బండెక్కు. సార్ నేను నీటితో వస్తాను, మీరు వెళ్ళండి సార్. హే, ఈ రోజు నుంచి నిన్ను నేనే పికప్ చేసుకుంటా, కాలేజీకి నేనే తీసుకొస్తా, నేనే ఇంటి దగ్గర వదిలిపెడతా. సచ్చింది గొర్రె. ఎందుకు నువ్వెక్కడ ఉండేది? ఎందుకు సార్? ఏం లేదురా, ఫిజిక్స్ సార్ ఇల్లు మారదాం అనుకుంటున్నాడు, మీ ఏరియాలో చూస్తావేమో అని. నాది వనస్థలిపురం సార్, ఫార్ ఫ్రమ్ సిటీ. బాయ్ సార్. బాయ్ శివ. జై ఓజీ. బైరా. నువ్వు ఎక్కు. సార్ ఏంట్రా ఇవాళ అప్పుడే వచ్చేసావు? మ్యాథ్స్ సార్ తీసుకొచ్చిండు. అబ్బా మీ మ్యాథ్స్ సార్ ఎంత మంచివాడు కదరా. అవునవును, నీకు అట్టే ఉంటదిలే. సర్లే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకురా, స్నాక్స్ తినేసి ట్యూషన్కి వెళ్దు గాని. అమ్మా ప్లీజే, ఇంతసేపు కాలేజీలో చదువుకొని వచ్చింది, మళ్ళీ అప్పుడే క్లాస్ ఏంటి? అయినా మ్యాథ్స్ సార్ వచ్చినప్పటి నుంచి నాకు ఫ్రీడమ్ లేకుండా పోతుంది. అమ్మా ఈ మధ్య నేను నవ్వడం చూసినావా? ఎంతసేపు నా మార్క్సే కావాలి నీకు, నా సంతోషం వద్దు. అమ్మా ఈ ఒక్క రోజుకు వదిలేయే, అసలు హెడ్డేక్గా ఉంది, ప్లీజే నీకు కాల్మొక్తా. హెడేక్ గా ఉందా? సరే తినేసి టాబ్లెట్ వేసుకుని పడు. మంచి అమ్మా. శివ సరే సార్ రండి. శివ ఎక్కడమ్మా? ట్యూషన్కి రాలేదు? తలనొప్పిగా ఉందని పడుకున్నాడు. ఇందాక బాగానే ఉన్నాడే, హెడ్ఏక్ ఏంటి? ఏమో సార్, టాబ్లెట్ వేసుకుని పడుకున్నాడు. మీరు ఇంత అమాయకంగా ఉన్నారేంటండి? మీ వాడు ఏం చెప్పినా నమ్మేస్తారా? వాడు ట్యూషన్ ఎగ్గొట్టడానికి అబద్ధం చెప్పాడు. ఉండండి నేను లేపుతాను. సార్ సార్ వద్దు సార్. అరే ఇంకా సేపట్లో సినిమాకి వచ్చేస్తా అని సెట్ కదా. అరే అరే మావా, మా అమ్మ ఎంత పిచ్చింది తెలుసా? ఎవడని చెప్పి ఇంటే నమ్మేస్తుందిరా. సార్ వద్దు సార్. చూడండి మీ వాడు నిద్రపోతున్నాడు. అమ్మా అమ్మా నాకు హెడ్డేక్గా ఉందంటే, అవునా నాన్న చూసారా? వెళ్ళి టాబ్లెట్ వేసుకో పడుకో అంటుంది పిచ్చిది. నీకుందరా రే, నీకుంది. మమ్మీ మీ అమ్మ చెక్కేస్తుంది. సార్. సో చూసారు కదండి, అది వాళ్ళ ఎపిసోడ్. మీ అందరికి మ్యాథ్స్ టీచర్ నేబర్ అయితే ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీ ఫ్రెండ్స్ గాని ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. అన్నా 2 టీ చెప్తున్నా. అన్నా 2 టీ, ఒక దాంట్లో షుగర్ ఎక్కువ. ఏయ్ బాగా ఎక్స్ట్రాలు ఎక్కువైనాయిరా నీకు. ఏమైందన్న ఇప్పుడు? నేను షుగర్ తాగనని తెలుసు కదా, నేను డైట్ లో ఉన్నాను రా. ఓ సారీ అన్న. అన్నా ఓ దాంట్లో షుగర్ తక్కువ. హాయ్ రవి అన్నా, ఒక గ్రీన్ టీ. గ్రీన్ టీయా? రే నాకు కూడా టీ క్యాన్సిల్ చెప్పి గ్రీన్ టీ చెప్పు. అవసరమా? అసలే కషాయంలా ఉంటదంటారు. పర్లేదురా, నేను డైట్ లో ఉన్నాను, షుగర్ కట్ చేస్తాను, నువ్వు గ్రీన్ టీ చెప్పు. ఓకే ఓకే, ఎలా తాగుతాడో నేను